యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక వాస్తవ్యులు ముత్తవరపు కిషోర్ గారు, ఝాన్సీ గారు, వీరి కుమారుడు పాల్ ప్రవీణ్ గారు, తల్లి మణమ్మ గారు, అక్కగారు ఎమేలియమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. కిషోర్ గారికి, ఝాన్సీ రాణి గారికి, ఎమేలియమ్మ గారికి, తల్లిగారు మణమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము కొరకు ఎపిసోడ్ సహకరించిన కిషోర్ గారిని, ఝాన్సీ గారిని, ఎమేలియమ్మ గారిని, మణమ్మ గారిని దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభువు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. గత రాత్రి సమూయేలు సౌలును ప్రశ్నించిన విధానం, అమాలేకీయులను సమూల నాశనం చేయమని దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇవ్వగా, సౌలు ఆ విధంగా చేయకుండా జనులు తమ దేవుని కొరకు బలులుగా అర్పించటం కొరకు అమాలేకీయుల యొక్క ఎడ్లలో బలమైన వాటిని దేవునికి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వారై తీసుకుని వచ్చారు. దానికి సమూయేలు కోపించి ఖండించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ విధంగా చేశారు? నాకు వినబడుతున్న ఎడ్ల రంకెలు ఏమిటి? సమూల నాశనం చేయమంటే మీరెందుకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు? ఇది సమూయేలు సౌలును అడిగిన ప్రశ్న. సౌలు సమూయేలుకి ఇస్తున్న జవాబులో తాను ఆ తప్పిదాన్ని తన మీద వేసుకోవటం లేదు, జనుల మీద వేస్తున్నాడు. జనులు నీ దేవునికి బలివ్వాలనుకొని తెచ్చారు. చూస్తున్నారా? దేవుడు నిషేధించిన దానిని దేవునికే సమర్పించటానికి సాహసం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. కారణం ఏమిటో తెలిసిన? మత సంబంధమైనటువంటి జీవితం. మారు మనసు వేరు, మతం వేరు. మత ఆచారానికి, ఆధ్యాత్మిక మారు మనసు పొందిన జీవితానికి సంబంధం లేదు. మతము ఆచారాలతో నిర్మాణం అవుతుంది, విశ్వాసంతో నిర్మాణం అవుతుంది మార్గము. కనుక మీరు మార్గం తప్పి మతాచారానికి వచ్చారు. అంటే తమ అహం నెరవేర్చుకోవటానికే ఇష్టపడ్డారు తప్ప వాక్యం నెరవేర్చడానికి ఇష్టపడలేదు. దేవుడే నిషేధించిన దాన్ని దేవునికి సమర్పించటం ఏమిటి? ఆ కొద్దిపాటి ఆలోచన వారికి లేకపోవటానికి కారణం సెల్ఫ్ రీజనింగ్. సొంతగా వారు ఆలోచన చేయటం, వారి సొంతగా వారు కారణాలను వెతుక్కోవటం. దేవుని వాక్యంతో పరిశీలించుకోవలసిన వారు తమ మనసును తమకు నచ్చినట్టుగా దేవుని సేవించటానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం నెరవేరుస్తూ దేవుని వెంబడించాలి తప్ప దేవుని వాక్యానికి భిన్నంగా వెళుతూ దేవుని మేము వెంబడిస్తామంటే కుదిరే పని కాదు. అందుకే సమూయేలు సౌలును ఖండించాడు. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు అన్నాడు. ఈ ఒక్క పదం అండర్లైన్ చేయండి నాతో కలిసి. నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తాను, వినమని చెప్పాడు. ఇంక నువ్వు జవాబు చెప్పుకున్నా కూడా ఏమీ ఒరగదు. అది సమూయేలు గారు చెబుతోంది. ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్న తరువాత ఇంకా ఎన్ని చెబితే ఉపయోగం ఏముంది?
తన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని చేజార విడిచిన తరువాత మరొక అవకాశం రావాలి అని అంటే క్రొత్తది వస్తుందేమో కానీ జారిపోయిన అవకాశం రాదు కదా. అలాగనే దేవుడు చెప్పిన మాట విషయంలో అతిక్రమించినటువంటి సౌలును దేవుడు తిరస్కరించడానికి నిర్ణయం చేసుకుని వేరొకరిని ఏర్పాటు చేసిన తర్వాత సౌలు జవాబిస్తే మాత్రం ఏమిటి లాభం? అందుకని అన్నాడు, నీవు మాటలాడ పని లేదు, చెప్పింది చేయటమే తప్ప ఎదురుగా మాట్లాడి ఇది ఎందుకు అదేమిటి అని అడగటానికి సంజాయిషి ఇచ్చుకోవటానికి అవకాశం లేదు. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు దాన్ని ఇలా ఎందుకు అనేటువంటి విధానంలో ప్రశ్నించటం కానీ ఈ విధంగా ఆల్టర్ చేయమని అడగటం కానీ మానవునికి అధికారం లేదు. సమస్తము ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన వాడు, భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మానవులు పాటించి తీరాల్సిందే. అయితే దానికి భిన్నంగా ప్రవర్తించినటువంటి సౌలు తన జీవితంలో తాను విసర్జించబడుతున్నాడు దేవుని చేత అనేది గుర్తెరగలేకపోయాడు. దేవుడు వద్దన్న దానిని దేవునికే సమర్పించాలనేటువంటి ఆలోచన అతిక్రమములో క్రూరత్వమే తప్ప సత్యముతో కూడిన యథార్థ జీవితం కాదు. చూడండి, మనము మన అంతరంగాన్ని పరిశీలించుకోవాలి, మన ఉద్దేశాలను, మన తలంపులను పరిశీలించుకోవాలి. వాటిలో ఎక్కడా కూడాను దేవునికి వ్యతిరేకమైనటువంటిది నిర్మాణం కాకుండా మనమే చూసుకోవాలి. అలా నిర్మాణం అవటానికి అవకాశం ఇచ్చామో మనమే నష్టపోతాం. తరువాత వచ్చిన సౌలుతో సమూయేలు మాట్లాడుతూ చెబుతున్న మాటలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల దృష్టికి, ఇశ్రాయేలీయుల గోత్రాలకు శిరస్సువు అయితివి. ఈ పదం చదువుతున్నప్పుడు ఎవరికి వారికే వారి వ్యక్తిగత జీవితం గుర్తుకు రావాలి. చూడండి, ఎంత పెద్ద అధికారినైనా మీరు ప్రశ్నించండి, వారు ఉద్యోగంలో ప్రవేశించక పూర్వం వారి దృష్టికి వారే మిక్కిలి అల్పులుగా అనిపించిన దినాలు ఉంటాయి. నిజమే, వారి దృష్టికి వారే అల్పులుగా ఉన్నప్పుడు దేవుడు ఒక ఉన్నత స్థితికి తెచ్చాడు వాళ్ళను. అలాగనే సౌలు తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నాడు. తానే ప్రకటించుకున్నాడు, అయ్యో నేను ఇశ్రాయేలీలలో కడమ గోత్రమే బెన్యామీను, ఆ గోత్రంలో నా ఇంటి వారు మరీ కడమవారే, చాలా తక్కువ వారే, చిన్నవారే, బలహీనులే. కనుక అతని వాస్తవ నిజ స్థితి గోత్రాలలో చిన్న గోత్రం, కుటుంబాల్లో చిన్న కుటుంబం. అట్లాంటి స్థితి నుంచి టాప్ టు బాటమ్ అంటారు, బాటమ్ టు టాప్, ఒక హీనమైన స్థితిలో నుంచి, తక్కువ స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి ఎదిగాడు. ఒక దీనమైన స్థితిలో నుండి హెచ్చించబడిన స్థితిలోనికి వెళ్ళాడు సౌలు. గాడిదలు వెతుక్కునే వానికి సింహాసనాధికారం దేవుడిచ్చాడు. ఒక అల్పునికి ఉన్నతమైనటువంటి వ్యక్తి పురస్కారం లభించింది. నీ దృష్టికి నీవు హీనుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను శిరస్సుగా నియమించాడు. యు మస్ట్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నీవు ఆ విధంగా కృతజ్ఞత కలిగి లేవు. అంతేకాదు, నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నన్ను సాగినప్పి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివి అనెను. చూడండి, ఒక అభియోగం సౌలు మీద సమూయేలు మోపుతున్నాడు. నీవు ఎగబడ్డావు అన్నాడు. ధనాపేక్ష. చాలా పర్యాయాలు మనం ఈజీ టెంప్టేషన్స్కు లోనవుతూ ఉంటాం. సులువుగా చేయకూడని వాటిని చేసేందుకు పురికొల్పబడుతూ శోధించబడుతూ ఉంటాం. ఈ పని మంచిది కాదు, చేయకూడదు అని తీర్మానించుకున్నా కూడాను చేయటం కొరకు పురికొల్పబడేటువంటి ప్రమాదం మానవ హృదయము ఆ విధంగా చేస్తుంది. అందుకే హృదయం మోసకరమైంది. సమూయేలు అడుగుతున్నాడు, సౌలా, దేవుడు పాపాత్ములైన అమాలేకీలను నాశనం చేయమంటే నీవు ఆయన మాట వినలేదు, నాశనం చేయలేదు. తరువాత నీవు ఎందుకు ఆయన మాట వినక
దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు. దోపుడు సొమ్ము అనేది అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీయులకు కొన్ని సందర్భాల్లో దోపుడు సొమ్మును దేవుడే వారికి ఇచ్చాడు. ఇక్కడ దేవుడు తీసుకోకూడదనేటువంటి సొమ్ము ఇది. దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తులకు చెందిన సొమ్ము అది. అదే దినవృత్తాంతాల గ్రంథంలో బెరాకా లోయలో 3 దినాలు ఇజ్రాయేలీలు దోచుకున్న విస్తార కొల్ల సొమ్ము వారు దాచుకున్నారు. తీసుకోవటానికి దేవుడు అడ్మిట్ చేశాడు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారు దోపుడు సొమ్ముతోటే వచ్చారు. మరి ఇక్కడ దోపుడు సొమ్ము ఎందుకు వద్దంటున్నాడు అంటే, ఇక్కడ దేవుడు పర్టికులర్గా చెప్పాడు అంతా నాశనం చేసేయమని. ఆ మాట వినలేకపోయినందున దోషిగా మారుతున్నాడు. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావన్నప్పుడు నీ హృదయము డబ్బు మీదకు, ప్రగతి మీదకు వెళ్ళింది. దేవుని మాటకు వ్యతిరేకంగా ధనం మీద నువ్వు మమకారాన్ని పెంచుకున్నావు. అందుకే బలమైన వాటిని తెచ్చుకున్నావు. చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఆర్థిక అక్రమ విధానాలను ప్రోత్సహించుకుంటున్నారు. చాలా కొద్ది మంది అయినా ఇట్లాంటి వాటిలో వారు హెచ్చరికను ఉంటారని చెబుతున్నాను. దేవునికి ఇష్టం లేనిది మీ జీవితాల్లో రావటానికి వీలు లేదు. అలాగూ వస్తే నష్టపోయేది నీవే. బైబిల్లో అబ్రహాము గారు చాలా మంచి ఉదాహరణ. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఫరో అతని యొక్క భార్యను, శారా గారిని తీసుకుపోయాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందని ఆశపడుతున్నాను. ఆ సందర్భంలో ఫరో తేటగా చెప్పాడు, నీవు వెళ్ళిపోమని. ఆ సందర్భంలో శారా ఒక ఐగుప్తి దాసీని తీసుకుని వచ్చింది. ఐగుప్తును అబ్రహాము వదిలాడు, కానీ అబ్రహామును ఐగుప్తు వదలక వెంటాడింది. ఆ దాసి హాగరుతో అబ్రహాము వెళ్ళినప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. గమనించండి, విసర్జించాల్సినటువంటి దానిని స్వీకరించి తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుండి శోధన ఉత్పన్నమవుతుంది. అబ్రహాము గారు తాను వదలాలని అనుకున్న వదిలించుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. దోపుడు సొమ్ము మీద ఎగబడింది నీ మనసు అంటున్నాడు. సోదరుడా, సోదరి, సరి అయిన మారు మనసు పొందకపోతే లోకాన్ని ఆశించేటువంటి విధానంలో విశ్వాసులో మార్పు రాదు. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, వ్యభిచారిణిని చూచి మానలేని కన్నులు అని అన్నాడు. సోదరుడా, సోదరి, ఇంకా నీ కండ్లు నిన్ను శోధనకు గురి చేస్తున్నాయా? నీ కండ్లు నిన్ను అన్నప్పుడు నీ మనసనే అర్థం. ఇంకా నిన్ను డబ్బు ప్రలోభ పెడుతోందా? అశాశ్వత లోకంలో ఆస్తులు నిన్ను ప్రలోభ పెడుతున్నాయా? రుచికరమైన భోజనము కొరకు నీవు ప్రలోభపడుతున్నావా? ఏశావు వలె ఆలోచించండి. ఏది నిన్ను ప్రలోభ పెడుతుందో దానిని నీవు విసర్జించాల్సి ఉండగా దానిని స్వీకరించడానికి ఆటంకం లేని స్థితిలోకి వెళ్తున్నావా? అది వస్తువైనా, అది డబ్బు అయినా, అది మరొక జంతువైనా, ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, నీది కాని దానిని సంపాదించుకోవటానికి, దేవుడు వద్దన్న దాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ముందుకెళ్తున్నావా? సౌలు ఆ విధంగా వెళ్ళాడు, ఎగబడ్డాడట. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు అంటే తనదిగా చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుడు తగలబెట్టమన్న దాన్ని. చాలా సందర్భాల్లో మనం ఇలా ఉంటాం. అందుకే మనశ్శాంతి పోతుంది, అందుకే ఆత్మలో ఆనందం పోతుంది, అందుకనే కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకనే అంధకారం ఏర్పడుతుంది ఆత్మీయ జీవితాల్లో. అయ్యో, వాక్యం అర్థం అవటం లేదండి, వాక్యం నేర్చుకోలేకపోతున్నాం, వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం అని చెబుతుంటారు. చూశారు విశ్వాసులు? పాపాన్ని ప్రేమించటాన్ని బట్టి, వాక్యానికి లోబడకపోవటాన్ని బట్టి అటువంటి ఆధ్యాత్మిక అంధకార స్థితి ఏర్పడుతుంది. సౌలు అంటున్నాడు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. పార్షియల్ ఒబీడియన్స్, పాక్షికమైన విధేయత చూపించాడు తప్ప సంపూర్ణ విధేయత చూపించలేకపోయాడు. అగగుని ఎవడు తీసుకురమ్మన్నాడు? అగగు అమాలేకీయుడు కాదా? అంటే హీ వాంట్స్ టు ప్రూవ్ హిజ్ ఎబిలిటీస్, తన యొక్క ఆధిక్యతలను
ప్రజల ఎదుట కనపరచాలనుకున్నాడు. ఎందుకంటే అన్య రాజులకు ఒక ఆచారం ఉంది. అన్య రాజులకు ఒక ఆచారం ఉంది. కొలస్సీ పత్రిక పౌలు గారు రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శత్రువును బాహాటముగా వేడుకకు కనపరిచినని రాశాడు. చూశారు, అదంతా ఒక ప్యాగన్ కల్చర్లో వచ్చినటువంటి అడాప్టెడ్. ఎలాగంటే చెబుతానండి. ఒక దేశం మీదకి ఒక రాజు యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని జయించినప్పుడు జయించిన సేనాధిపతి ఆ రాజును తన యొక్క రథమునకు వెనకాల అతన్ని బంధించి తన జనులందరూ అతనికి స్వాగతం పలుకుతూ హారతులు పడుతుండగా, పూలవర్షం కురిపిస్తుండగా, అవమానముతో నిండినటువంటి ముఖముతో తలదించుకున్న స్థితిలో బంధించబడినటువంటి శత్రురాజును ప్రదర్శనకు తీసుకొని వస్తాడు. అది అతని ఘనతను మరింత రెట్టింపు చేస్తుంది. అందుకనే సౌలు తాను ఘనతను కోరుకున్నాడు. వ్యక్తిగత ఘనత. గర్వముతో నిండిన హృదయం ఘనతను కోరుకుంటుంది. చాలామంది తమను ఘనపరచాలని కోరుకుంటారు. పదవుల కొరకే కోరుకుంటారు. ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా కనపరుచుకోవటానికి ప్రయాసపడతారు. దేవుడు ఇవ్వకపోతే ఏ స్థితి అయినా నిలబడదు. సౌలు కేవలం తనను ప్రజలు కనపరచాలని అగగును ప్రదర్శించడానికి తీసుకొచ్చాడు. కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు. ఒక్క అగగునే తెచ్చాడు కదా, ఒక్క రాజునే తెచ్చాడు కదా, జనమంతనే చెప్పాడు కదా అంటే దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు తిరస్కరించిన ఆ వ్యక్తిని తీసుకురావటానికి వీలు లేదు. నేను అగగును తీసుకుని వచ్చాను, అందరిని చంపాను. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమునగ ఎడ్లలోను గొర్రెల్లోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిందని సమూయేలుతో చెప్పాను. జనులు తెచ్చారన్నాడు. తాను జనులు చేసిన తప్పిదానికి నైతిక బాధ్యత వహించని రాజుగా కనపడుతున్నాడు. మీరు బైబిల్లో ప్రవక్తలను తీసుకోండి. ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు ప్రజల పాపాన్ని తమతో కలిపి చెప్పుకున్నారు. మమ్మల్ని క్షమించండి అని మోషే ప్రార్థన చేశాడు. ఎజ్రా కూడా దేవా మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించండి అని అన్నాడు. కానీ ఇక్కడ సౌలు తాను పరిశుద్ధుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ప్రజలను కంట్రోల్ చేయాల్సింది ఎవరు? రాజు. నైతిక బాధ్యత అతనిది. కానీ జనులు శపితమైన దాన్ని తెచ్చారన్నాడు. తెస్తున్నప్పుడు ఒక రాజుగా నువ్వేం చేయాలి? జనులు ఎడ్లను గొర్రెలను తీసుకొని వస్తున్నప్పుడు ఒక రాజుగా నీ నైతిక బాధ్యత ఏమిటి? ఆపాలి కదా. అలా చేయలేదు. యు ఫెయిల్డ్ ఇన్ యువర్ కింగ్షిప్. రాజరికంలో నువ్వు వైఫల్యం చెందేవు. అది ఒప్పుకోకుండా ఆ మాట అనవద్దని సమూయేలు గద్దిస్తున్నాడు ఏమిటి? ఎవరైతే సరి చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని గద్దిస్తే ప్రయోజనం ఏమిటండి? ఆ దుస్థితిలో ఉన్నాడు సౌలు. ఈ దినాన్ని చాలామంది ఇలాగే ఉన్నారు. ఎవరైనా వారిని సరి చేసుకోమని ఏమైనా చెబితే వాళ్ళు విపరీత ధోరణులకు పోయి విమర్శ చేస్తూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. ఒక తెల్ల చొక్కా మీద మరకున్నప్పుడే కదా మరొకరు నిందించి మాట్లాడగలిగేది. శుభ్రం చేసుకోవటం నేర్చుకోవాలి, సరి చేసుకోవటం నేర్చుకోవాలి తప్ప ఎదురుదాడికి దిగకూడదు. ఇక్కడ సౌలు సమూయేలు మీద ఎదురుదాడి చేస్తున్నాడు. అలా అనద్దయ్యా, నన్ను అంటావేమిటి? ప్రజలు తెచ్చుకున్నారు, శపితమైన దాన్ని తెచ్చారంటాడు. దేవునికి శపితమైన వాటిని అర్పించవచ్చునా? అవి ఎంత మంచివైనను కూడా అర్పించటానికి వీల్లేదు. సోదరుడా, సోదరి, దేవునికి ఇచ్చినది శ్రేష్టమైనదై, పరిశుద్ధమైనదై, నిర్దోషమైనదై ఉండాలని లేవీకాండం చెబుతోంది. శపితమైన దాన్ని ఏ విధంగా దేవునికి ఇస్తారు? ప్రజలు పాపం చేశారు. ప్రజలను పాపం చేయడానికి ఎలా చేసినందున సౌలు కొట్టివేయబడుతున్నాడు. లీడర్షిప్ అంటే సాధారణం కాదండి. లీడర్షిప్లో ప్రజల సమస్యను నాయకుడు పరిహరించలేకపోతే ఆ నాయకత్వం వైఫల్యమే, అందులో వ్యత్యాసం లేదు. తర్వాత వచ్చిన అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
చూస్తున్నారా? ఒక ఆధ్యాత్మిక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు సమూయేలు. బలులను బట్టి దేవుడు ఆనందిస్తాడనుకుంటున్నావా? లేక మాట వినుటను బట్టి ఆనందిస్తాడా? ఒక్కసారి క్రైస్తవులారా ఆలోచించండి. దేవునికి విధేయత చూపించడం బట్టి దేవుడు ఆనందిస్తాడా? మీరిచ్చే కానుకలను బట్టి దేవుడు మీ యందు ఆనందిస్తాడా? ఒకవేళ మీరు ఇచ్చే కానుకలను బట్టి పాస్టర్ గారు ఆనందించవచ్చు, మీ సంఘ పెద్దలు ఆనందించవచ్చేమో కానీ మీ హృదయం తేటగా దేవుని ఎదుట లేకపోతే దేవుడు మీ యందు ఆనందించలేడు. ఇది వాస్తవం. నా పరిచర్యను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నేను ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్న, స్వపరీక్ష చేసుకుంటున్న ప్రశ్న. అనేక సందర్భాల్లో వ్యక్తిగత వైఫల్యాల సందర్భంలో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయి నాకు. లార్డ్, ఐ యామ్ అన్ఫిట్, లీవ్ మీ ఎలోన్, నన్ను వదిలిపెట్టే ప్రభు అని అడిగిన రోజులు ఉన్నాయి. కానీ దేవుడు కనికరించి కడిగి పరిశుద్ధపరిచి వాడుకుంటున్నాడు. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు కూడాను, దేవా నేను యోగ్యుడను కాదు, నన్ను క్షమించండి, నన్ను కడగండి, శుద్ధిని చేయండి అని అడగాలి తప్ప మాటకు మాటగా నిన్ను విమర్శించిన వాడికి ఎదురుదాడి చేసేటట్లుగా మీ జీవితాలు నిర్మించుకోకూడదని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించటం కంటే, క్రొవ్వు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. ఆజ్ఞకు లోబడటం శ్రేష్టం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు ఆజ్ఞలను లోబడండి, దేవుని నీతిని నెరవేర్చండి. మనం ధర్మశాస్త్రానికి లోబడిన వారము కాకపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చిన క్రీస్తునందు ధర్మశాస్త్రాలు నెరవేర్చిన వారముగా మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, నియమాలను మనం ఈ దినాన పాటిస్తున్నాం. అదే కొత్త నిబంధన గ్రంథంలో మనుషులను ప్రేమించటం, దేవుని ఆరాధించటం. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. 23వ వచనం రేపటి వాక్య ధ్యానంలో ప్రారంభిస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము వాస్తవ్యులు ముత్తవరపు కిషోర్ ఝాన్సీ రాణి గారు, కుమారుడు పాల్ ప్రవీణ్, తల్లి మణమ్మ గారు, అక్కయ్య ఎమ్మెల్యే అమ్మగారులు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సహకారం ఇచ్చిన కిషోర్ గారి కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను నూతనంగా పంపించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.